మనందరికైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, ఇదైతే హైదరాబాద్‌లోనే పోస్టింగ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం, బీసీఏ, బీటెక్ పాస్ అయినా కూడా మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయితే సరిపోతుంది. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా అయితే మీకు ఉండదు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అయితే లేదనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఫర్దర్‌గా అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సీఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్‌మెంట్ వచ్చింది. మీకు జాబ్ పోస్టింగ్ కూడా మీకు హైదరాబాద్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, మీరైతే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయొచ్చు. 1 జూన్ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. 30థ్ జూన్ లోపలైతే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ అసిస్టెంట్ ఉద్యోగాలకి, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. మీకు సాలరీ కూడా దాదాపు ఆహ్, ఒక 50,000 దాకైతే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి 52,755 దాకా, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అయితే 38,000 దాకా అయితే మీకు వస్తుందన్నమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నారు. అంటే మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి అయితే మీకు టైపింగ్ వస్తే సరిపోతుందన్నమాట. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి అయితే మీకు షార్ట్ హ్యాండ్ అయితే రావాలన్నమాట. కాబట్టి మీకిక్కడ సాలరీతో పాటు బెనిఫిట్స్ కూడా అయితే ఇస్తారు. డిఎన్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, అలాగే ఇక్కడ మీకు వీటికి సంబంధించిన మెడికల్ ఎక్స్‌పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినవి. అలాగే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీకు సెలక్షన్స్ చూసినట్లయితే మీకు సిలబస్ కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, దాంట్లో ఏంటంటే మీకు మెంటల్ అబిలిటీ టెస్ట్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదకి క్వెషన్స్ అయితే మీకు ఉండడం జరుగుతాయి. సో, టైపింగ్ టెస్ట్ ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్, సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందనమాట. స్టెనోగ్రాఫర్‌కి అయితే మీకు షార్ట్ హ్యాండ్ అయితే మీకు టైపింగ్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది షార్ట్ హ్యాండ్‌కి సంబంధించి. అలాగే మీకిక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా అయితే ఉంటుందనమాట స్టెనోగ్రాఫర్‌కి కూడా. దానికి కూడా మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ మీద అయితే క్వెషన్స్ అడుగుతారనమాట. సో, ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. మీరు డైరెక్ట్‌గా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అయితే లేదు. అండ్ మిగిలిన వాళ్ళైతే ₹500 అయితే అప్లికేషన్ ఫీస్ అయితే పే చేయాలి. అది కూడా మీరు ఆన్‌లైన్‌లో పే చేయొచ్చు. ఆ పేమెంట్ లింక్ కూడా మన కామెంట్ బాక్స్‌లో వస్తుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుందనమాట. ఎలాంటి మీరు హార్డ్ కాపీ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేప్పుడైతే అప్‌లోడ్ చేయాలనమాట. మీరు చూస్తుందేంటంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, మీరైతే దీంట్లోంచి అయితే అప్లై చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ కేటాలో మాత్రం అయితే మీకు జాబ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి ఉద్యోగాలకి అప్లై చేయాలి. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి కూడా అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్‌కి 28 ఇయర్స్ వరకు, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ బటన్ క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఒకవేళ మీరు ఈ జాబ్స్ అక్కర్లేదు, మీరు ఎలిజిబుల్ కాదనుకున్నట్లయితే మీరు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, లేటెస్ట్‌గా ఎస్ఎస్‌సి నుంచి అయితే మనకి లేటెస్ట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలైతే వచ్చాయన్నమాట.
సో, దాంట్లో అన్ని కేటగరీస్ వాళ్ళకి మీకు వేకెన్సీస్ ఉన్నాయి. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. సో, అవైతే మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకిలా ఓపెన్ అవుతుంది. సో, మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. సో, రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి సో, ఇందాక ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసారో ఆ పాస్వర్డ్ తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. అవన్నీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకైతే ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేయమనైతే అడుగుతారనమాట. సో, మీ యొక్క నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఏజ్, మ్యారిటల్ స్టేటస్ ఇవన్నీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ అయితే మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ప్రైమరీ డీటెయిల్స్ సబ్మిటెడ్ అని చెప్పి వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ కోడ్ అని ఉంటుంది. సో, ఇక్కడైతే మీ అది క్లిక్ చేసినట్లయితే ఇలా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ అని వస్తుంది. మీరు ఏ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేసినట్లయితే మీకైతే అది సెలెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరైతే ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ అయితే మీరిక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, మీ యొక్క 10థ్ క్లాసు అలాగే ఇంటర్ గాని, డిప్లొమా గాని మీరు ఎక్కడ చదివారు? ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినియి? డేట్ ఆఫ్ పాసింగ్ ఏంటి? అలాగే ఇక్కడ మీకు రిమార్క్స్ ఏంటి? అంటే రిమార్క్స్ అంటే ఫస్ట్ క్లాసా? సెకండ్ క్లాసా? ఏంటిది? తర్వాత మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా? లేపోతే ఏంటి? దాని యొక్క సర్టిఫికేట్స్ కూడా అయితే మీరిక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకిక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయండి. లేకపోతే అవసరం లేదనమాట. సో, డైరెక్ట్‌గా సబ్మిట్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత సబ్మిట్ చేసేసిన తర్వాత మీకిక్కడ అప్‌లోడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో, అది క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇలా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి 10థ్ సర్టిఫికేట్ అయినా సరే అప్‌లోడ్ చేయొచ్చు. తర్వాత ఆధార్ కార్డ్ కూడా అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, వీడియో వీటికి అయితే అవసరం లేదనమాట. మీకైతే ఏవైతే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలో అవి మాత్రం అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత టిక్ బాక్స్ మీద టిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత సబ్మిటెడ్ అని చెప్పి 2 వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ పేమెంట్ లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలా ఎస్‌బీఐ వాళ్ళకి సంబంధించి పేమెంట్ లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీలో మీరు అప్లికేషన్ ఫీస్ జేఎస్‌సీ ఆర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఆర్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉంది. సో, అది క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే దానికి సంబంధించిన ఫీస్ డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతాయి. అవన్నీ ఎంటర్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ చేసి మీరైతే పేమెంట్ చేసి ఫైనల్‌గా రిసిప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని దాని యొక్క రిసిప్ట్ కూడా అయితే మీరిక్కడ వీటికి సంబంధించిన మీరు పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ అప్‌లోడ్ చలాన్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో, దాంట్లో అయితే అప్‌లోడ్ చేయాలన్నమాట. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏ లాంగ్వేజ్‌లో కావాలని అడుగుతున్నారు. సో, అది కూడా ఎంటర్ చేసుకోండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. తర్వాత రిసిప్ట్ నంబర్, చలాన్ డేట్ అవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. డన్ అని వస్తుంది. సబ్మిటెడ్ అని వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ప్రింటర్ రివ్యూ అని చెప్పి మీరైతే క్లిక్ చేసుకోండి. దాని యొక్క అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. వాళ్ళు డైరెక్ట్‌గా సబ్మిట్ చేసేయొచ్చు. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇలా అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.